జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం ఏ జన్మలో చేసుకునే పాపమో కానీ ఈ బంగ్లాదేశ్ అనేది మనకు చెప్పాలంటే ఒక దరిద్రం మారి దొరుకునేది. ఎప్పుడో చేసుకునే పాపం ఏం కాదులే కానీ ఈ ముండాకుడకులకు సపోర్ట్ చేసి మనం పాకిస్తాన్ యుద్ధం చేసి మరి వీళ్ళకి ఒక దేశాన్ని ఏర్పాటు చేశాం కదా, మనం చేసిన పాపం అదే. చూడండి, అంటే మనం కష్టపడి మనోళ్ళు ప్రాణత్యాగం చేసి వీళ్ళకు ఒక దేశాన్ని అనేది ఏర్పాటు చేస్తే ఈ ముండాకుడుకులు మాత్రం రివర్స్లో మనల్నే తగులుకున్నారు. ఈ బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ కంటే నికార్సైనటువంటి దరిద్రబొట్టు దేశం. పాకిస్తాన్ ప్రజలకైనా సరే ఈ సామాజిక పరిస్థితులపైన ఒక అవగాహన ఉంటుందేమో కానీ ఈ బంగ్లాదేశ్ జిహాదీలకు మాత్రం అసలు ఏమి కూడా తెలిసావదు. ఒక రకమైనటువంటి మతోన్మాదంలో ఊగిపోతూ ఉంటారు. వీళ్ళకు కష్టపడడం చేత కాదు, చదువుకోవడం చేత కాదు, ఒళ్ళు ఉంచి పనిచేయడం అంతకంటే చేత కాదు. దీంతో వీళ్ళకు బంగ్లాదేశ్ లో బతకడం కష్టంగా మారిపోయింది. అందుకే ఈ బంగ్లాదేశ్ కు చెందినటువంటి మియా ముస్లింలు మన దేశంలోకి అడుగు పెడతారు. ఈ విధంగా 1971 నుంచి కొన్ని లక్షల సంఖ్యలో ఈ మియా ముస్లింలంతా కూడా బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశంలోకి వస్తానే ఉన్నారు. ఈ విధంగా మన దేశంలోకి వచ్చినటువంటి ఈ బంగ్లాదేశ్కు చెందిన జిహాదీగాళ్ళు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించి అక్కడే స్థిర నివాసాలు కూడా ఏర్పరచుకుంటున్నారు. 2014 ముందు వరకు మన దేశంలో ఉన్నవి అన్నీ కూడా సూడో సెక్యులర్ ప్రభుత్వాలే కావడంతో ఇక ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల పని సులువైపోయిందనమాట. ప్రతి రాష్ట్రంలోకి దూరడం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని గుడిసెలు వేసుకోవడం, ఇక ఫేక్ ఆధార్ కార్డులను సంపాదించి రేషన్ కార్డులను పొందడం, ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డును కూడా వీళ్ళు సంపాదించుకుంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలన్నీ కూడా దండిగా ఉన్నాయి. ఏది సూడో సెక్యులర్ పార్టీలన్నీ, ఈ సూడో సెక్యులర్ నాయకులంతా కూడా ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళే పెద్ద ఆస్తి అట్లా అనమాట. ఇందుకోసం వీళ్లకు సహాయ సహకారాలు అందించడానికి ముస్లింలలో అనేక సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ బలం పెంచుకోవాలి కదా. మన మాదిరి ముదనష్టం ఉండకూడదు కాదు వాళ్ళు. మనం అంటే ఈ కులాలు, భాషలు, ప్రాంతాలు, బొసాడం పార్టీలు అని చెప్పేసి మనమంతా విడిపి కొట్టుకొని చచ్చా ఉంటాం. మన మాదిరి మూర్ఖులు కాదు వాళ్ళు, వాళ్ళంతా కూడా తెలివైన వాళ్ళు. కాబట్టి చూడండి, ఒకసారి మీరే గమనించండి. నేను చెప్పినాననే కాదు, మనకంటే వాళ్ళకి ఐకమత్యం ఎక్కువ. కనీసం మన వాళ్ళని ఎవరన్నా రోడ్డు మీద కొడతా ఉన్నా కూడా మనోళ్ళు కాపాడండి కాపాడండి అని చెప్పేసి ఎవరన్నా మనోళ్ళు అరుస్తా ఉన్నా కూడా కుక్క కూడా పట్టించుకోదు. అదే వాళ్ళోళ్ళు వచ్చి ఒకరు ఏదైనా తప్పు వాడిదే కానీ ఓ డ్రైవర్స్ అంటే ఓడి సపోర్ట్ చేసేవాళ్ళు 100 మంది కాదు 1000 మంది వచ్చారు. అది వాళ్ళకు మనకుండే తేడా. ఇక్కడ మొహమాటం లేకుండా నిజం చెప్పాలంటే చివరికి ఐక్యరాజ్య సమితి కూడా ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కోసం పనిచేస్తుందన్నమాట. ఇక ఓటర్ ఐడి కార్డులు వచ్చినాయంటే ఇక మన సూడో సెక్యులర్ పార్టీలో వీళ్ళ దగ్గరకు కుక్కల్లాగా వస్తాయన్నమాట, తాకుంపుకుంటా. ఎందుకంటే వీళ్ళు ఓట్లు కావాలి కదా వాళ్ళక. వీళ్ళ డిమాండ్లన్నీ కూడా వింటారు. వీళ్లకు ప్రజాధనంతో అంటే మనం కట్టినటువంటి పన్నులతో వీళ్ళకు ఉచితంగా ఇల్లు కట్టిస్తారు. చూడండి, వీడెవుడు యాడ్ నుంచి వచ్చాడు, వీడికి ఏం సంబంధం, వాళ్ళకి మన సొమ్ముతో వాళ్ళకి ఇల్లు కట్టిస్తారు. వాళ్ళకి అందరికి కూడా రోడ్లు నిర్మిస్తారు, వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైట్లు వేపిస్తారు, అదేవిధంగా మంచినీటి కుళాయిలన్నీ కూడా పెట్టిస్తారు. వీళ్ళు ఏం అడిగితే అది చేస్తారు. అన్ని ఉచిత పథకాలకు వీళ్ళని అర్హులు చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఈ ఉచిత పథకాల మీద డిపెండ్ అయ్యి ఉండారో నాకు తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం ప్రతిదీ అందుతుందన్నమాట. ఇక వీళ్ళకి పని చేయాల్సిన అవసరం ఉండదు, పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. హాయిగా ఇంట్లో కూర్చొని దర్జాగా కాలం గడపవచ్చు అనమాట. మన ఉచిత పథకాలను తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏదైనా పొద్దు పోకపోతే ఆ ప్లాస్టిక్ బాటిల్లో పాడు అయ్యో ఏమైనా బీరు బాటిల్ ఏరుకొని పోయేది, సాయంత్రానికి తెచ్చుకునేది, సుఖ పోసుకునేది, ఇంకంతే వాళ్ళ పని ఎంజాయ్. అట్లా ఉంటుంది అనమాట. ఇక తిన్నది అరగదు కదా, ఎట్లా అరగాలి? అది ఊళ్ళంతా కూడా బలిసిపోయి మన హిందువులంతా కూడా ఎప్పుడైనా ఏదైనా పండగలు చేసుకుంటా ఉంటే అక్కడ రాళ్ళు వేయడమో, లేకపోతే కర్రలతో దాడులు చేయడమో, భౌతిక దాడులు చేయడమో, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మత పిచ్చి అన్నమాట. ఈ సమస్య అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశ భద్రత, అలాగే ఆర్థిక వ్యవస్థ, అలాగే సామాజిక సమీకరణాలపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపిస్తుంది. దీంతో ఈ అక్రమ వలసలు మన దేశం యొక్క అంతర్గత భద్రతకు పెద్ద ముప్పుగా మారిపోయినాయి. ఈ అక్రమ వలసదారుల ముసుగులో తీవ్రవాద గ్రూపులు కూడా దేశంలోకి వస్తున్నాయన్నమాట. ఎందుకు రారు? మనం ఎంతమందిని చూడాల ఈ మధ్య కాలంలో అంతా కూడా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంతమందిని పట్టుకోవడంలా, ఏది ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు కూడా సరే వీళ్ళు మన దేశంలోని వివిధ ప్రాంతాలకైతే విస్తరిస్తారు. 2014 బుర్ద్వాన్ పేలుడు వంటి సంఘటనలో అక్రమ వలసదారుల ప్రమేయం అయితే బయటపడింది అనమాట. ఈ సరిహద్దులు గుండా ఈ పశువులను స్మగ్లింగ్ చేయడం, నకిలీ కరెన్సీ సరఫరా, అలాగే మాదక ద్రవ్యాల రవాణా, అలాగే మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు ఈ వలస మార్గాలు అడ్డాగా మారిపోయినాయి. ఈ అక్రమ వలసదారుల మూలంగా ముఖ్యంగా అస్సాము, అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే త్రిపుర వంటి సరిహద్దు రాష్ట్రాల్లో జనాభా స్వరూపం వేగంగా మారిపోతుంది. ఈ అక్రమ వలసల కారణంగా కొన్ని జిల్లాల్లో స్థానిక గిరిజనులు, అలాగే ఈ
స్థానిక ప్రజలంతా కూడా మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పేసి నివేదికలు కూడా చెప్తున్నాయి. అంతే కదా, వాళ్ళేమో ఇష్టం ప్రకారం వచ్చేస్తారు. వీళ్ళేమో ఒక పెళ్లి చేసుకుంటే ఒక బిడ్డను కంట్రీ, మహా అంటే 2 బిడ్డలు. ఓయమ్మ ఏదైనా మనం ఏదైనా మాట్లాడినా అనుకో, నువ్వు సాగుతా మరి పిల్లల ఎవరిస్తారు డబ్బులు సంపాదించేవాడికి తెలుస్తుంది, ఇక్కడికి సాగితే తెలుస్తుంది అని చెప్పేసి ఇంత పెద్ద డైలాగులు చెప్తారు. వాళ్ళు దీనమ్మ ఆవిడ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, దీని యొక్క డజన్ మంది 6 డజన్ మంది పిల్లలను అంటారు. వాళ్ళ జనాభా ఏమో భూమని పెరిగిపోయేటనే. కాబట్టి ఈ జనాభా అనేది ఇంకెందుకు మారదు? ఖచ్చితంగా మారుతుంది. అంతేకాకుండా స్థానిక భాష, సంస్కృతి అలాగే సంప్రదాయాలు కూడా కనుమరుగవుతున్నాయనే ఆందోళన స్థానికుల్లో పెరిగిపోయి ఇది తరచుగా మతపరమైన అలాగే సామాజిక గొడవలు కూడా దారితీస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ నకిలీ గుర్తింపు పత్రాలు అంటే ఏంది, ఈ ఆధార్ కావచ్చు, అలాగే ఈ రేషన్ కార్డుల ద్వారా వీళ్ళు భారతీయుల కోసం కేటాయించినటువంటి సబ్సిడీలు, రేషను అలాగే ఉచిత వైద్య సేవలను కూడా పొందుతారు. ఏమి కత్తర్రా స్వామి, ఏం కత్త చూడండి. ఎవడోడు నుంచి వచ్చాడు ఓడి కాదు, మనం తినే రేషన్లో ఓడికి ఎందుకు ఇవ్వాలా? కాదు మనకు కదా, మన కోసం కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, వాళ్ళకి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా? వాళ్ళకి ఎందుకు సబ్సిడీలు ఇవ్వాలా? ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ అక్రమ వలసదారులు తక్కువ జీతాలకే పనిచేయడానికి సిద్ధపడతా ఉండడంతో స్థానిక కూలీలకు అలాగే అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి దొరకడం కూడా కష్టమైపోతుంది. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఒక పశ్చిమ బెంగాల్కే పరిమితం కాకుండా వాళ్ళు ఢిల్లీ వచ్చి ఢిల్లీని కూడా ఆక్రమించుకునే పనిలో పడినారనమాట. అంటే కొట్టే కుంభస్థలానికి ఎదుర కొట్టాల్సింది అన్నట్టు వచ్చి దాన్నే పెద్దగా టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఈ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటంతో ఇక వీళ్లకు ఎదురు లేకుండా పోయింది. ఢిల్లీలో కనపడిన ప్రతి ప్రభుత్వ స్థలాన్ని అలాగే ప్రతి ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించి అక్కడైతే గుడిసెలు వేసుకున్నారు. ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులను సంపాదించి ఓటు హక్కును కూడా సంపాదించుకున్నారు. ఈ విధంగా ఢిల్లీని ఎవరు పరిపాలించాలి అన్న విషయంలో రాజకీయ నాయకులను దాదాపుగా శాసించే స్థాయికి అయితే వచ్చారో ఈ బంగ్లాదేశ్కి చెందిన మియా ముస్లింలు. ఎంత దారుణో చూడండి. అంతే, ఇక ఢిల్లీలో గత సంవత్సరం బీజేపీ ప్రభుత్వం రాగానే ఇక అమిత్ షా గారు విజృంభించారు. ఈ ఢిల్లీ పోలీసులకందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి టార్గెట్లు అయితే ఇచ్చారనమాట. ప్రతి నెలకు ఇంతమంది అక్రమ వలసదారులను పట్టుకోవాలని చెప్పేసి ఈ ఢిల్లీ పోలీసులకు దిశానిర్దేశం అయితే చేశారు. అంతే, ఇక ఢిల్లీ పోలీసులంతా కూడా 2గా విడిపోయారనమాట. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను వెతికి పట్టుకునేందుకు ఒక టీం అయితే ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక స్పెషల్ టీం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక వీళ్ళ పనుల్లో ఏంటంటే రోజు కూడా ఈ బస్తీల్లో తిరుగుతా అక్కడ నివాసం ఉండేటటువంటి కుటుంబాలను ఇన్వెస్టిగేషన్ చేయడం అన్నమాట. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అతి కొద్ది సమయంలోనే ఏకంగా 1589 మంది అక్రమ వలసదారులను అయితే గుర్తించారు. వీళ్ళలో అత్యధికంగా ఢిల్లీ ఔటర్ జిల్లాలో 386 మంది, సౌత్ ఈస్ట్లో 287 మంది, అలాగే నార్త్ వెస్ట్లో 249 మంది పట్టుబడినారు. వాళ్ళంటే ఈ సంఖ్య కొంచెమే తక్కువ, ఇట్లా కాదు వేల మంది కాదు లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఏం అనకగా ఏం లేరు, దున్నాడు భారతబ్బాలంతే. ఈ పట్టుబడ్డ వాళ్ళలో చాలామంది నకిలీ ఆధార్ కార్డులు అలాగే నకిలీ గుర్తింపు పత్రాలతో ఇక్కడ నివసిస్తున్నారని, కొందరు కార్మికులుగా పనిచేస్తున్నారని పోలీసులు అయితే గుర్తించడమే కాకుండా వాళ్ళను ఇప్పటికే బంగ్లాదేశ్ కూడా తరలించేశారనమాట. చూడండి, ఆపడం అనేది లేదు. గతంలో రైలు ద్వారానో లేదా రోడ్డు మార్గాల ద్వారా వీళ్ళను పశ్చిమ బెంగాల్ సరిహద్దులకు అయితే తీసుకొని పోతా ఉన్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు గజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా త్రిపురలోని అగర్తలాకు తరలించి అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాలకైతే అప్పగిస్తారు. నాయనా ఇదంతా కూడా మీ చెత్తారా స్వామి, మీ చెత్తను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి దుబ్బంపిస్తారు. ఇక ఈ అక్రమ వలసలను అరికట్టడానికి అలాగే నకిలీ పత్రాల నెట్వర్క్లను ఛేదించడానికి ఈ డ్రైవ్ ప్రతిరోజు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారు. ఢిల్లీని మొత్తానికైతే క్లీన్ చేసే వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసిందనమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇది ఢిల్లీలో జరుగుతున్నటువంటి అసలు ఆపరేషన్. మన దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అక్రమ చొరబాటుదారుల పట్ల ఉక్కుపాదం తప్పదని చెప్పేసి ఈ చర్యలన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. మన దేశ సంపదను, మన హక్కులను అక్రమంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ఏరిపారైనపైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా? మీ మనసులో ఏముండదో
కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి దేశ అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి ఈ కీలక సమాచారం ప్రతి భారతీయుడికి తెలిసే విధంగా మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియోకు సంబంధించి మీకు నోటిఫికేషన్ అందాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.